మనసులో నీకు చోటు కావాలి. మనుషుల మనసులోనా, దేవుని మనసులోనా? మనుషుల మనసులో చోటు సంపాదించుకునే అక్షయ్ కుమార్ అక్కడే ఉన్నారు. తండ్రి మనసులో చోటు లేనివాడు, అన్నదమ్ముల యొక్క మనసులో చోటు లేనివాడు, మనుషుల మనసులలో చోటు లేనివాడు ఎవరి మనసులో చోటు సంపాదించుకున్నాడో తెలుసా? దేవుని మనసులో చోటు సంపాదించుకున్నాడు. దేవుడు అందుకే దావీదుని అంతకంతకు ఆయనని వర్ధిల్లింప చేశాడు. దేవుడిని ప్రేమించే వారిని మనుషులు ప్రేమించలేరు. దేవుడు ఎన్నుకున్న వారిని, దేవుడు కోరుకున్న వారిని ఈ లోకము దూషిస్తుంది, ఈ లోకము ద్వేషిస్తుంది. దేవుడిని ప్రేమించే వారిని ఈ లోకములో ఎవరు కూడా ప్రేమించలేరు. దేవుని ప్రేమించే వారికి ఎవరి మనసులో చోటు ఉండదు. దేవుని ప్రేమించే వారికి దేవుని మనసులో చోటు ఉంటుంది. దేవుడు వారిని అంతకు వర్ధిల్లింప చేస్తాడు. నన్ను గుర్తించడం లేదు, నాకు ఆ ఇంట్లో చోటు లేదు, ఆ మనిషి యొక్క మనసులో చోటు లేదు అని బాధపడుతున్నావుగా. మనుషుల మనసులో చోటు కావాలా, దేవుని మనసులో చోటు కావాలా? మనుషుల మనసులో చోటు కలిగిన 7 సహోదరులు వర్ధిల్లారా? మనుషుల మనసులో చోటు లేనటువంటి దావీదు వర్ధిల్లాడు. దేవుని మనసులో చోటు కలిగిన వాడు కాబట్టి. నీ కుటుంబం ఈరోజు ఒంటరిది, నీ జీవితము ఒంటరిది. నీతో ఎవరు మాట్లాడేవారు లేకపోవచ్చు, ఫోన్ చేసి పలకరించేవారు లేకపోవచ్చు, నేను గుర్తించేవారు లేకపోవచ్చు. అందరూ ఒకటై నేను ఒంటరి చేయొచ్చు, అందరి కించపరిచి మాట్లాడవచ్చు, నేను తక్కువ చేసి మాట్లాడవచ్చు. మనుషులు నేను గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు నీకు విలువిచ్చినా విలువేయకపోయినా, మనుషులు నేను పట్టుకున్నా పట్టుకోకపోయినా, ఒకవేళ అందరిని విడిచిపెట్టేసినా, దేవుడు మాట చెప్తున్నాడు, నిన్ను తల్లిదండ్రులు విడిచినను యెహోవా నిన్ను చేరదీయును.